1 minute. So స్క్రీన్ షేర్ చేస్తారు కదా, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎక్కడి వరకు అయిపోయింది లాస్ట్ క్లాస్? ఓకే, ఓకే. గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వద్దండి. నేను చెప్తున్నాను, డైలీ చెప్తున్నాను, గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి. గెస్ట్ యూజర్స్ 2 మెంబర్స్ కనిపిస్తున్నారు నాకు. ఇంకొక ఆయన ఉన్నారు గెస్ట్ యూజర్ 3 మెంబర్స్ కనిపిస్తున్నారు. గెస్ట్ యూజర్స్ గా జాయిన్ అవ్వద్దండి ప్లీజ్. ఆ లింక్ చేంజ్ చేయలేదు యాక్చువల్గా, కొంచెం వేరే పర్సనల్ వర్క్ ఉండటం వల్ల నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదండి ఈరోజు. సో రేపు మార్నింగ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, న్యూ లింక్ మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను. ఒకవేళ న్యూ లింక్ రాకపోతే ఓల్డ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఓకే, చూడండి, పార్క్ డాక్యుమెంట్. ఈరోజు యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా, పార్క్ డాక్యుమెంట్ అవి చేసాం కదా. సో ఈరోజు కూడా పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి కూడా సపరేట్గా కీ కోడ్స్ ఉన్నాయి. సో అవి ఏంటనేది చూద్దాం, వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. ఈ కాన్సెప్ట్ కొంచెం స్మాల్ కాన్సెప్ట్ అండి, ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేద్దాము. రేపటి నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అంటే కొంచెం లెంతీగా ఉంటాయండి. 1 more బ్యాచ్ రన్ అవుతుంది, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి. ఒక 4-5 days లో కంప్లీట్ అయిపోతుంది. అయిపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, ఓకేనా? పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్. మీట్లో ఉందండి ఎవరు? పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్. శిల్పారెడ్డి గారు మీట్లో ఉన్నది. పార్క్ డాక్యుమెంట్ చూడండి. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. సో పార్క్ డాక్యుమెంట్ ని డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేయడానికి 1 more టీ కోడ్ ఉంది. ఆ టీ కోడ్ చూడండి, కింద యాడ్ చేయండి, కింద టైప్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. ప్రీవియస్ గా మనం ఎలా చేసామో FB50 ద్వారా చేసాం. అలా కాదండి, FB50 ద్వారా కాకుండా మనకి పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి 1 more ఆప్షన్ అవైలబుల్ ఉంది. పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడానికి మనకి 1 more డాక్యుమెంట్ అనేది అవైలబుల్ ఉంది. అది ఎలాగనే చూద్దాం. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. F-65. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-65. సో F-65 ద్వారా మనం పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. ఎలాగనే చూద్దాం. వెళ్ళండి, SAP లాగిన్ చేయండి, F-65కి వెళ్ళండి. F-65. సో డేట్ ఇవ్వండి. మీరు యాక్చువల్గా మాన్యువల్గా డేట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ సైడ్ డ్రాప్ డౌన్ ఆప్షన్ చూసారా, దానిపైన క్లిక్ చేయండి. ఈరోజు డేట్ 26 కదా, సెలెక్ట్ చేసుకోండి. 26 చూసారా, కంటిన్యూ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత కంపెనీ కోడ్ రైట్ సైడ్ చూడండి, పీరియడ్ అవైలబుల్ లేదు. సో పీరియడ్ ఇవ్వాలి. మనం 11th పీరియడ్ లో ఉన్నాం. కంపెనీ కోడ్ ఇవ్వండి, కరెన్సీ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, కరెన్సీ ఇవ్వండి, INR. తర్వాత పీరియడ్ 11th పీరియడ్ కదా, పీరియడ్ ఇవ్వండి. 11th పీరియడ్ లెఫ్ట్ సైడ్ ఉందా, 11th ఇవ్వండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. ఎందుకండి ఇంకా అవసరం లేదు. టెక్స్ట్ ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు, మీ ఇష్టం. రిఫరెన్స్ కానీ టెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు, పార్క్ డాక్యుమెంట్ అనేది ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇచ్చినా ఇవ్వకపోయినా నా ఇష్టం. కిందకి వచ్చేయండి. 48 ఏంటి? డెబిట్ కదా, రెంట్ అకౌంట్ తీసుకోండి. మీరు ఇంకా GLs ఉన్నాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. మోహన్ రెడ్డి గారు ఏమైనా అవి మాన్యువల్ టైప్ చేయకూడదు కదా, అది అలా తీసుకోవాలి. అక్కడ అలా టైప్ చేయకూడదు కదా. కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. చూసారా 40 రెంట్ అకౌంట్ తీసుకున్నాం. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, 10,000 మీ ఇష్టం.
ఇచ్చారు కదా, కిందకి రండి, టెక్స్ట్ దగ్గరికి రండి. టెక్స్ట్ రెంట్ పెయిడ్ ఇచ్చాం కదా, 50 ఇవ్వండి. 50 అంటే ఏంటి? క్రెడిట్. ఇక్కడ అకౌంట్ నంబర్ డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. కింద ప్లస్ ఇవ్వాలి. ప్లస్ అంటే ఏంటి? టెక్స్ట్ కాపీ. అక్కడ కాదు, టెక్స్ట్ దగ్గర ఇవ్వాలి. టెక్స్ట్ ఎక్కడ? కింద టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. స్టార్ ఇచ్చాం. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. రెండు కూడా కాపీ అయిపోయినాయి. సో యాడ్ అయిపోయినాయి. టాప్ లో డాక్యుమెంట్ ఉంది, లాస్ట్ టైప్ టాప్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా మనకి పోస్ట్ ఆప్షన్ లేదు, అంటే మనకి ఛాన్స్ లేదు, పోస్ట్ చేయడం లేదు. ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ మాత్రమే కనిపిస్తుంది. చూసారా? పార్క్ డాక్యుమెంట్ అది పార్క్ డాక్యుమెంట్ అంటే ఈ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది పర్టికులర్ గా F-65 అనేది డాక్యుమెంట్ ని పార్క్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. ఓకే, కంట్రోల్ S ఇచ్చినా అవుతుంది. ఓకే, పార్క్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 19 BIRC వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ అనేది ఏమైంది? ఇక్కడ పార్క్ అయిపోయింది. సో ఈ విధంగా కూడా మనం ఈ టీ కోడ్ ద్వారా కూడా మనం డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. క్లియర్ కదా? వెళ్ళండి. నెక్స్ట్ టాపిక్ చూడండి. హౌ టు నెక్స్ట్ పాయింట్ యాడ్ చేసుకోండి MS వర్డ్ ఫార్మాట్ లో. హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్. హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్. హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్. DELETE. How to delete park document. FBV0. 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 జీరో అండి, మీరు ఓ ఇచ్చారు, అది జీరో ఇవ్వాలి. జీరో. ఓకేనా? జీరోకి ఓ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్, హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. ఒక పార్క్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. ఒక పార్క్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలని చూద్దాం. సేమ్ టీ కోడ్ FBV0. FBV0. ఓకే, వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏం చేద్దాము? హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేద్దాము అని చూద్దాం. FBV0కి వెళ్ళండి. సో డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేయండి. అక్కడ 19 అవసరం లేదు, తీసి చెప్తాను. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. చూసారా? ఇక్కడ ప్రీవియస్ గా చేసినవి కూడా ఉన్నాయి. సో ఈ డాక్యుమెంట్స్ మనకి అవసరం లేదు, డిలీట్ చేసేద్దాం. ఎలా డిలీట్ చేస్తారు? ఎగ్జాంపుల్ ఒక పని చేస్తారు, దానిపైన అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్. సో డిలీట్ పార్క్ డాక్యుమెంట్, లాస్ట్ నుండి సెకండ్ వన్ డిలీట్ చేసేయండి. కంటిన్యూ చేయండి. సో పార్క్ డాక్యుమెంట్ అనేది పార్క్ డాక్యుమెంట్ 17 BIRC 2023 డిలీటెడ్. లాస్ట్ లో చూడండి మెసేజ్ కనిపిస్తుంది. 17 అనేది డిలీట్ అయిందంట. చెక్ చేద్దాం, రీఫ్రెష్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి మళ్ళీ. లేదంటే సేమ్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్. చూసారా? 17 డిలీటెడ్ అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ ఏం అర్థమైంది మీకు? పార్క్ డాక్యుమెంట్ ని మనం డిలీట్ చేస్తాం. ఓకే, ఈ డాక్యుమెంట్ కూడా మనకు అవసరం లేదు. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డిలీట్ చేసేయండి. పైన డిలీట్ ఆప్షన్ చూడండి. పైన ఈ పార్క్ డాక్యుమెంట్ హోల్డ్ సెలెక్ట్ చేయండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డిలీట్ చేయండి. డిలీట్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ వాస్ డిలీటెడ్, కంప్లీటెడ్. చూసారా? డిలీట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ చేయండి, రీఫ్రెష్ చేయండి. బ్యాక్ వచ్చాము, రిఫ్రెష్ చేస్తున్నాం. రిఫ్రెష్ అంటే ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ టీ కోడ్ కదా. మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఏం లేవు, అయిపోయినాయి. క్లియర్ అనమాట. అంటే ఏంటి? ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఒక పార్క్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలనేది అర్థమైంది. క్లియర్ కదా? నెక్స్ట్
పార్క్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలో కూడా చూద్దాం. ఓకే, వెళ్ళండి. ఎఫ్బి సేమ్ టీ కోడ్ డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? ఎఫ్బి F-65. డేట్ ఇవ్వండి F-65. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్. పోస్టింగ్ కి తీసుకోండి. పోస్టింగ్ కి ఇవ్వండి 50. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఓకే, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? అమౌంట్ కాపీ. కింద ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్. చూసారా, డాక్యుమెంట్ అనేది పార్క్ అయిపోయింది. డాక్యుమెంట్ 20 BARC వాస్ పార్క్డ్. సో ఈ పార్క్ డాక్యుమెంట్ ని మనం ఏ విధంగా డెలీట్ చేయాలి? FBV0 సేమ్ టీ కోడ్. డెలీట్ పోస్ట్ ఎలా పోస్ట్ చేయాలి? ఆల్రెడీ డెలీట్ చేసాం కదా, 2 డాక్యుమెంట్స్ డెలీట్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ డెలీట్ FBV0, పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ FBV0. రెండింటికి ఒకటే టీ కోడ్ FBV0. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఒక డాక్యుమెంటే ఉంది. ఓకేనా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది. సేవ్ పైన టాప్ లో సేవ్ అని చూడండి. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. లాస్ట్ లో చూడండి. సో పార్క్ డాక్యుమెంట్ ని డెలీట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సేవ్ కూడా చేయొచ్చు. మనం డెలీట్ చేసాం ఇంతకు ముందు, అలాగే మళ్ళీ పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సో పార్క్ డాక్యుమెంట్ ఎలా డెలీట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ పార్క్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలనేది ఇదనమాట. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్ ఉంది కదా, నెక్స్ట్ పాయింట్ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్, వన్ మోర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోల్ డాక్యుమెంట్ పార్ట్ టీ కోడ్. హౌ టు హోల్డ్ డాక్యుమెంట్, హౌ టు డెలీట్ హోల్ డాక్యుమెంట్, how to delete whole document, delete whole document. Next, how to post whole document, how to delete whole document, how to post whole document. whole document ni ఏ విధంగా delete చేయాలి, as well as whole document ni ఏ విధంగా పోస్ట్ చేయాలి. సో నాకు టీ కోడ్ తెలియదు. ఎగ్జాంపుల్, టీ కోడ్ అనేది నాకు ఐడియా లేదు. హౌ టు డెలీట్ పార్క్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ హోల్ డాక్యుమెంట్, ఏదైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ ఏంటి? హౌ టు డెలీట్ హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ ని ఎలా డెలీట్ చేయాలి. హౌ టు పోస్ట్ హోల్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి. హోల్ డాక్యుమెంట్ ని ఎలా డెలీట్ చేయాలి, హోల్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి. టీ కోడ్ తెలియదు, మనం ఆన్లైన్ లో సెర్చ్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళండి, ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్, మీకు ఏదైనా టీ కోడ్ గుర్తులేదు అనుకోండి, ఈ టీ కోడే కాదు, ఏదైనా ఒకటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. హౌ టు డెలీట్ ఓపెన్ చేయండి. హోల్ డాక్యుమెంట్ టీ కోడ్ ఇన్ SAP FICO. హోల్ డాక్యుమెంట్ గూగుల్లోకి వెళ్ళి ఏం చేస్తాను, ఇక్కడ ఇవ్వండి. హోల్ డాక్యుమెంట్ పోస్ట్, whole document post T code in SAP. కింద వచ్చేస్తుంది ఆల్రెడీ T code in SAP.
ఏం చూపిస్తుంది? ఎఫ్ డాష్ హోల్ డాక్యుమెంట్ పోస్ట్ టీ కోడ్ F-02 చూపిస్తుంది. ఇంకా కిందకి రండి. ఇది కూడా కాదా? దానిపైన క్లిక్ చేయండి. దాని కింద చూస్తారా FB11 చూడండి. FB11 ఉంది అక్కడ. బ్యాక్ వెళ్ళి చెప్తాను. FB11 ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ హోల్ డాక్యుమెంట్ అన్నాడు. FB11 చూసారా? ఇలా దొరుకుతుంది మనకి. మీకు ఏదైనా టీ కోడ్ మర్చిపో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ టీ కోడ్ దగ్గర ట్రై చేద్దాం. వెళ్ళండి FB01 FB01 ఎసైట్ లోకి వెళ్ళండి. FB01 మనం ఫస్ట్ హోల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? చేశాం కదా. వెళ్ళండి FB01 FB01కి వెళ్ళండి. FB11 కదా మనం చూసింది అక్కడ. FB11 ఇవ్వండి. FB11 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ చూస్తే ఇక్కడ హోల్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఇదే మనం క్రియేట్ చేసిన హోల్ డాక్యుమెంట్. మనం ఇంతకుముందు హోల్డ్ చేసాం కదా, ఇది హోల్ డాక్యుమెంట్ అనమాట. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, కనిపిస్తుంది మనకి. డబుల్ క్లిక్ చేయండి. హోల్ డాక్యుమెంట్ నంబర్ పైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 1 ఇచ్చాం కదా, టెంపరీ నెంబర్, అది డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇది మనం హోల్డ్ చేసినటువంటి డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్. ఓకే, దీన్ని పోస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్ దీన్ని డిలీట్ చేయాలనుకుందాం. ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్ళని చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. ఎస్ అండి. ఈ డాక్యుమెంట్ డిలీట్ చేయాలి. ఎలా చేస్తారు? పైన సెలెక్ట్ చేసుకుని డిలీట్ ఆప్షన్ చూడండి. పైన డిలీట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకోండి. డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అంటే నంబర్ ఉంది కదా కింద నంబర్, అది సెలెక్ట్ అంటే బ్రాకెట్స్ వచ్చి చూసారా? సెలెక్ట్ అనమాట. డిలీట్ చేయండి. ఎస్ అండి. చూసారా? అయిపోయింది. బ్యాక్ వెళ్ళండి, కనిపిస్తుంది. బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. సేమ్ టీ కోడ్ FB11 లోకి వెళ్ళాలి. క్లిక్ చేయండి. చూసారా? ఏం లేదు. అంటే ఏమైంది? హోల్ డాక్యుమెంట్ ని డిలీట్ చేస్తాం. ఓకేనా? వెళ్ళండి FB50కి వెళ్ళండి. ఒక 2 డాక్యుమెంట్స్ హోల్డ్ చేసి పోస్ట్ చేద్దాం. ఒక డాక్యుమెంట్ డిలీట్ చేద్దాం. అప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? డాక్యుమెంట్ ని ఎలా హోల్డ్ చేయాలి, డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, మొత్తం అర్థం అవుతుంది. డేట్ ఇవ్వండి. హోల్డ్ చేయండి. డాక్యుమెంట్ హోల్డ్ నంబర్, టెంపరీ నెంబర్ అడుగుతుంది. ఏదైనా ఒక నంబర్ ఇవ్వండి. హోల్డ్ డాక్యుమెంట్ 10 వాస్ హోల్డ్. 1 మోర్ డాక్యుమెంట్ అలాగే తీసుకోండి. ఓకే, 2 డాక్యుమెంట్స్ హోల్డ్ చేసాం కదా, 10 and 11 చేస్తాం. సో ఈ డాక్యుమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసి మనం ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? FB11. FB11. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేసాం. 2 డాక్యుమెంట్స్ అన్నమాట. చూసారా? 10 and 11 కనిపిస్తుంది. నెంబర్ చూడండి. 10 and 11 అనేది కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ 10 ని మనం హోల్డ్ చేసాం. దీన్ని పోస్ట్ చేయాలి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ 21 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఒక డాక్యుమెంట్ 10 పోస్ట్ చేసేసాం. రిఫ్రెష్ చేద్దాం. సేమ్ బ్యాక్ వెళ్ళండి, లేదంటే సేమ్ టీ కోడ్ ఇవ్వండి.
లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది, అందువల్ల కనిపించట్లేదు. సో ఈ డాక్యుమెంట్ ఏం చేస్తున్నాం, మనం డిలీట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేయండి, దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్ ఎస్ అనండి. క్లియరా? బ్యాక్ వచ్చాము, లిస్ట్లోకి రిఫ్రెష్ చేసాం, ఏం లేవు డేటా అన్నమాట. సో ది కాన్సెప్ట్ ఏంటి, హౌ టు డిలీట్ హోల్ డాక్యుమెంట్ అండ్ హౌ టు పోస్ట్ హోల్ డాక్యుమెంట్. ఇది కాన్సెప్ట్. అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్, ఇది చిన్నది, స్మాల్ కాన్సెప్ట్. క్లియర్ అందరికి? క్లియర్ కదా? ఫైన్. 1 minute. ఇవన్నీ కూడా టీ కోడ్ యాడ్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఏ టీ కోడ్ ఉంది, యాక్చువల్గా మనకి ఏ టీ కోడ్ మనం నెట్లో చూసాం కదా. మీకు ఏదైనా టీ కోడ్స్ తెలియకపోతే నెట్లో కూడా వెతుక్కోవచ్చు అండి. కొన్ని టీ కోడ్స్ గుర్తుండవు, మర్చిపోతాం బై మిస్టేక్లో. అప్పుడు ఏం చేయాలి, వెంటనే నోట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. FB11 ట్రాన్సాక్షన్. రెండింటి డాక్యుమెంట్ని హోల్డ్ చేయాలన్నా లేదంటే డాక్యుమెంట్ని పార్స్ చేయాలన్నా FB11 ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగించండి. క్లియర్? అర్థమైందా? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఓకే, ఫైన్. అర్థమైంది సార్, క్లియర్ సార్. ఇవన్నీ సింపుల్ కాన్సెప్ట్స్ ఏనండి, కొంచెం డెప్త్ కాన్సెప్ట్స్ అని తర్వాత స్టార్ట్ అవుతాయి మేబీ. సో ఇదన్నమాట ఈరోజు. అంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు. రేపు హాలిడే అండి మీకు. సో మీరు ఏం చేస్తారంటే డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి, వెడ్నెస్డే నుండి జాయిన్ అవ్వండి. సో లింక్ చేంజ్ చేస్తే మీకు న్యూ లింక్ అనేది మెయిల్ ఫార్వర్డ్ చేస్తాను, లేదంటే సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్, క్లియర్ సార్. మిగిలిన వాళ్ళకి ఏమైనా అందరికి క్లియరా? ఇవి డెడ్ఈజీ కాన్సెప్ట్స్. మీరు నోట్స్ చదవండి, మీకు నోట్స్ చెప్పాను నేను. నోట్స్ మాత్రం మ్యాండేటరీగా చదవండి, ఓకేనా? నోట్స్ అనేది మ్యాండేటరీగా చదవండి. నోట్స్ ఎంత మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం మనకి కాన్ఫిగరేషన్స్ కాదు, థియరిటికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. నోట్స్ చదవడం ఇంపార్టెంట్. అవి చదివితేనే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్ ఆల్. నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ అవుతుంది.